హలో అండి. రోటీస్ ఆర్ నాన్స్ రైస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ మటన్ పాయ. దిస్ రెసిపీ లెట్స్ స్టార్ట్ ప్రిపరేషన్. ముందుగా ఆనియన్స్ టమాటోస్ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే దోసపప్పు జీడిపప్పు 10 మినిట్స్ సోక్ చేసుకున్నవి కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టించాలి. సో ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా మిక్సీ పట్టించిందంతా కుక్కర్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీనికి. అలానే దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ, బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని ఫ్రై చేసుకొని బాగాని. అలానే ముందుగా మనము మేకకాళ్ళని బాగా శుభ్రంగా కడుక్కోవాలి, నీచు వాసన అనేది పోయే వరకుని. సో అలా కడుక్కున్న వాటిని మనం ఫ్రై చేసుకున్న దానిలో వేసుకొని బాగా కలపాలి. అలా కలిపిన తర్వాత దానిలోని అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, అలానే ధనియాల పొడి, కారం కూడా వేసుకొని దీన్ని బాగా ఒకసారి కలపాలి. సో ఇలా ఒక 5 మినిట్స్ అన్న దాన్ని ఫ్రై చేసుకోవాలి మనము. అలా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోని సాల్ట్ కూడా వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సో ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. నేను 3 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నాను. సో వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనము వీటిని కుక్కర్ పెట్టి విజిల్స్ వేయించాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్, అలానే హై ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వేయించాలి. సో అలా వేయించిన తర్వాత మనం కుక్కర్ తీసేసి మూత తీసి దానిలోని ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని సిమ్లో పెట్టి మనం బాగా ఉడకనివ్వాలి. సో ఇలా అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన మటన్ పాయ రెడీ.